తెలంగాణ రాజ్యసభ్యులు ఖరారయ్యారు. సాంప్రదాయానికి భిన్నంగా ఈసారి యూత్ లీడర్ అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ టికెట్ కేటాయించింది కాంగ్రెస్. ప్రస్తుతం అనిల్ సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. తనకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన అధిష్టానానికి అనిల్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో ఉన్న యూత్ లీడర్లను ప్రోత్సహించే విధంగా రాహుల్ గాంధీ పనిచేస్తున్నారని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పోరాడతానన్నారు అనిల్. నాలాంటి ఒక యువకుడికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారు ఈరోజు నాలాంటి కష్టపడే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలు నిరంతరం ప్రతిరోజు పార్టీకి కష్టపడుతున్న నాలాంటి ఒక యువకునికి ఈరోజు రాజ్యసభ పంపిస్తారు అంటే నేను నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం నాకే కాదు, నాతో పాటు వందల మంది, వేల మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ నాతో పాటు పనిచేసారు. ఇదంతా వాళ్ళందరూ ఈరోజు నాలాంటి ఒక యువకుడికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారు ఈరోజు నాలాంటి కష్టపడే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలు నిరంతరం ప్రతిరోజు పార్టీకి కష్టపడుతున్న నాలాంటి ఒక యువకునికి ఈరోజు రాజ్యసభ పంపిస్తారు అంటే నేను నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది కేవలం నాకే కాదు, నాతో పాటు వందల మంది, వేల మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ నాతో పాటు పనిచేసారు. ఇదంతా వాళ్ళందరి కృషి. ముఖ్యంగా ఈరోజు బీసీ నాయకత్వంలో బీసీ సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మా యాదవ్ సోదరులందరూ కూడా యాదవ్లోకి ఏం అవకాశం దొరకలేదని ఒక బాధలుండే. కానీ ఈరోజు నాకు ఇచ్చిన తర్వాత మొత్తం యావత్ తెలంగాణలో యాదవ్ సోదరులందరికీ కూడా ఒక ఆనందమైన వాతావరణం కనిపిస్తుంది. వాళ్ళందరి తరఫున సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, దీపాదాస్ మున్షి గారికి, రేవంత్ అన్న గారికి, అందరు ఎవరైతే ఇది ఒక ఆపర్చునిటీ అంటే వాళ్ళు ఒక ఆపర్చునిటీ నాకు అంటే కష్టపడే వానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి, అంటే పార్టీలో నిరంతరం డిసిప్లిన్ గా ఉండి కష్టపడితే ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ఇట్లాంటి ఆపర్చునిటీలు వస్తాయని ఒక మెసేజ్ ఈ రోజు నా తరఫున మొత్తం దేశానికి నేను నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలే. నేను హాయిగా లోక్సభ కొట్లాడదామని ప్రిపరేషన్ చేస్తుండే, బస్తీలలో తిరుగుతుండే, బస్తీలలో అందరినీ కలుస్తుండే, కమ్యూనిటీలలో అందరినీ కలుస్తుండే. అనుకోకుండా నాకు అదృష్టానం ఇంత పెద్ద అవకాశం సికింద్రాబాద్ ఎవరికి ఇస్తారు? ఇప్పుడు అన్ని పార్టీ డిసైడ్ చేస్తారు. తమ్ముడు వెంకట్కి ఎమ్మెల్సీ ఇచ్చారు. అదేవిధంగా ఎన్ఎస్సీలో పనిచేసి కష్టపడి తమ్ముడు వెంకట్కి ఎమ్మెల్సీ ఇచ్చారు. అదేవిధంగా నాకు ఈరోజు ఇంత పెద్ద ఆపర్చునిటీ కల్పించారంటే రాహుల్ గాంధీ గారు ఒక ఆలోచన, కొత్త తరాన్ని తీసుకురావాలి, కొత్త రక్తాన్ని తీసుకురావాలని ఒక మెసేజ్ మొత్తం భారతదేశంలో పోయింది. ఎందుకంటే మొన్న వెంకట్కి ఇచ్చినప్పుడే మొత్తం ఆల్ ఇండియా ఎన్ఎస్సీలలో కూడా చాలా మంది అప్రిషియేట్ చేశారు. ఈరోజు నాకు కూడా ఇచ్చినందుకు మొత్తం ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్లో కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎంతో మంది మిత్రులు నాకు సంబంధించిన మిత్రులు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది.